Hello students, now we are going to explain about properties of carbonyl compounds. That is, one of the property of carbonyl compound is addition of hydrogen cyanide to carbonyl compounds. So what is hydrogen cyanide? HCN. So addition of hydrogen cyanide to carbonyl compounds. So both aldehydes and ketones reacting with hydrogen cyanide to form cyanohydrin. ఆల్డిహైడ్స్ కీటోన్స్ అనేవి హైడ్రోజన్ సైనైడ్తో రియాక్ట్ అయితే సైనోహైడ్రిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. దిస్ రియాక్షన్ అకర్స్ వెరీ స్లో విత్ ప్యూర్ హైడ్రోజన్ సైనైడ్. వెన్ వీ యాడ్ హైడ్రోజన్ సైనైడ్ ప్యూర్, సో ప్యూర్ హైడ్రోజన్ యాడ్ చేస్తే రియాక్షన్ అనేది స్లో ఉంటుంది. సో HCN గివ్స్ రైస్ టు H ప్లస్ CN మైనస్. సో కార్బన్ కాంపౌండ్స్ తీసుకుంటే CN మైనస్ ఫస్ట్ యాడ్ అవుతుంది కార్బన్కి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఆక్సిజన్ మీదకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది. నెగిటివ్ ఛార్జ్ నెక్స్ట్ ప్రోటాన్ ఉంది కదా, సో ప్రోటాన్ అనేది నెగిటివ్ ఛార్జ్ తీసేసుకొని OHగా ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ సైనోహైడ్రిన్. ఆల్డిహైడ్ తీసుకుంటే ఆల్డిహైడ్ సైనోహైడ్రిన్. కీటోన్స్ తీసుకుంటే ఆల్డిహైడ్ అంటే ఏంటి, ఒక సైడ్ హైడ్రోజన్ ఉంటుంది. కీటోన్ అంటే టూ సైడ్స్ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటాయి. సో ఫైనల్లీ ఫామ్ సైనోహైడ్రిన్. సైనోహైడ్రిన్ అంటే కార్బన్, టూ ఆల్కైల్ గ్రూప్స్ అండ్ ఆల్డిహైడ్స్ అయితే వన్ ఆల్కైల్ గ్రూప్, వన్ హైడ్రోజన్. కీటోన్స్ అయితే టూ ఆల్కైల్ గ్రూప్స్, సో వన్ OH అండ్ వన్ సైనైడ్. సో aldehydes are ketones reacting with HCN, that is hydrogen cyanide, produce cyanohydrin. This hydrogen cyanide prepared by sodium cyanide and dilute H2SO4. సో ఈ హైడ్రోజన్ సైనైడ్ ఎలా ప్రిపేర్ అవుతుంది, సోడియం సైనైడ్ NaCN అండ్ డైల్యూట్ H2SO4తో రియాక్ట్ అయినప్పుడు HCN అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న H2SO4లో ఒక H ప్లస్ ఈ CNతో రియాక్ట్ అయిపోయి HCN, రిమైనింగ్ NaHSO4. దిస్ రియాక్షన్ ఈజ్ catalyzed బై బేస్. ఇక్కడ బేస్ ఏంటి, CN మైనస్. సో CN minus generated cyanide ion being a strong nucleophile readily adds an carbonyl compound. సో ఈ జనరేటెడ్ ఈ బేస్ ఏంటి, సైనైడ్ అయాన్. సైనైడ్ అయాన్ అనేది స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్గా ఉంటుంది అండ్ దెన్ కార్బనల్ కాంపౌండ్స్కి యాడ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. సో ఫస్ట్ మనకి సైనైడ్ అనేది స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అండ్ ఇట్ ఈజ్ రెడీలీ యాడ్స్ ఆన్ కార్బనల్ కాంపౌండ్స్. సో ఫస్ట్ అనేది anion, that is cyanide ion అనేది యాడ్ అవుతుంది. సైనోహైడ్రిన్స్ ఆర్ యూజ్ఫుల్ సింథటిక్ ఇంటర్మీడియట్. సైనోహైడ్రిన్స్ అనేది యూజ్ఫుల్ సింథటిక్ ఇంటర్మీడియట్. సో చూడండి కార్బనల్ కాంపౌండ్స్. సో ఇక్కడ ఉన్న సైనైడ్ ఫస్ట్ యాడ్ అవుతుంది. ఆల్రెడీ మెకానిజం ముందు చూపించాను. సో ఇక్కడ ఉన్న బాండ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ మూవ్ అయితే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది కార్బన్కి అటాచ్ అవుతుంది. ఇక్కడ డబుల్ బాండ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ మీదకి, ఇక్కడ ఆక్సిజన్ మీదకి వచ్చినప్పుడు నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ అనేది ప్రోటాన్ తీసేసుకుంటుంది. ఫైనల్లీ వీ గెట్, సో ఇక్కడ మనం ఆల్డిహైడ్స్ రియాక్ట్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ H ఉంటుంది. సో అస్టాల్డిహైడ్ సైనోహైడ్రిన్. అదే కీటోన్స్ అంటే ఏంది, డైఆల్కైల్, బోత్ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటాయి, వన్ C+O. సో సేమ్ ఇక్కడ కూడా ఈ బాండ్ ఎలక్ట్రాన్ సైనైడ్ మీదకి వెళ్ళిపోతుంది అంటూ నెగిటివ్ ఛార్జ్. ఈ నెగిటివ్ ఛార్జ్ CN మైనస్ అనేది కార్బన్ మీదకి వచ్చేస్తుంది. దిస్ బాండ్ ఎలక్ట్రాన్స్ మూవ్స్ టు ఆక్సిజన్ ఆటమ్ అండ్ దెన్ వీ గెట్ నెగిటివ్ ఛార్జ్ ఆన్ ఆక్సిజన్ ఆటమ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ అటాక్ ఆన్ ప్రోటాన్. అంటే ఇక్కడ బాండ్ ఎలక్ట్రాన్ సైనైడ్ మీదకి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు H ప్లస్ CN మైనస్. సో ఇక్కడ ఉన్న నెగిటివ్ ఛార్జ్ ప్రోటాన్ తీసేసుకుంటుంది. ఫైనల్లీ వీ గెట్ అసిటోన్ సైనోహైడ్రిన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఆఫ్ కార్బonyl compound, that is addition of hydrogen cyanide to carbonyl compounds produce cyanohydrin.